వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులోని కాంచీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ పెరంబూరులోని హుండై కార్ల షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో కార్లు సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా కంపెనీ యాజమాన్యం చెప్పింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. நீ போறியா வேலை தர மாட்டோம் சாப்பிடும் பாத்தீங்களா எங்களுக்கு பொறுப்பு போச்சுனா வேலை தரமா உங்களுக்கு சேலரினா போனா சேலரி அவன కంపెనీ దా పోదు. తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, పూర్తిగా దగ్ధమయ్యాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సిబ్బంది అప్రమత్తతో ప్రాణ నష్టం తప్పింది అని యాజమాన్యం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి హుండై షోరూమ్ లో కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. దట్టంగా పొగలు వ్యాపించడం వల్ల కూడా భారీగా ఆక్సిజన్ వాటిల్లింది. ఇప్పటికే కార్లు తయారవుతున్నటువంటి కార్లతో పాటుగా కొన్ని సామాగ్రి కూడా కాలిపోవడం జరిగిందని చెప్పవచ్చు. మరికొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది కూడా గాయాలని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఏదైతే మంటలు ఆపేందుకు కూడా సుమారుగా చాలా ఫైర్ ఇంజన్లు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే దట్టంగా పొగలు అందుకోవడం ఆ క్రమంలో కూడా మంటలు కూడా వ్యాపించాయని చెప్పవచ్చు. బయటికి రావడానికి సిబ్బంది బయటికి రావడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా పొగలు కూడా అదుపుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఫైర్ సిబ్బంది పూర్తిసారి ప్రయత్నం చేస్తున్నారు మంటలను అదుపులోకి తీసుకురావడానికి. ఈ నేపథ్యంలో కూడా అగ్ని కీలల్లో కార్లు సామాగ్రి పూర్తిగా దగ్గరైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా నష్టం వాటిల్లని చెప్పేసి కూడా మరోవైపు యాజమాన్యం చెప్తా ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారని చెప్పవచ్చు. ఇప్పటికీ ఫైర్ ఇంజన్లతో కూడా ఇంకా మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఏంటి? షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా అక్కడ సిబ్బందిని కూడా అందరినీ బయటికి పంపించి వేశారు. ఎవరైనా లోపల ఉంటే కాస్త గాయాలైన వారిని కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే బయటికి రాలేనంత దట్టంగా పొగలు ఒకేసారి అనుకున్న నేపథ్యంలో కూడా షోరూమ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ మంటలు అనుకున్నాయని చెప్పాలి. అంటే పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కదా అధికారులు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కానీ ప్రమాదం జరిగిన సమయంలో లోపల అతి తక్కువ సిబ్బంది అప్రమత్తం బయటికి రావడం, దీనికి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. దీన్ని ఎలా చూడాలంటారు? అధికారులు ఏ కోణంలో విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది మల్లికార్జున్? మరి పూర్తిగా కూడా షోరూమ్ లో ముందు జరిగినటువంటి అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించాయా, ఎందుకు అంటే ఏదైనా మిషనరీ ఆడ వర్క్ చేస్తున్న క్రమంలో అక్కడి నుంచి ఏమైనా మంటలు వ్యాపించాయా అన్న దానిపైన కూడా పూర్తిగా పోలీసు అధికారులు విచారణ అయితే ప్రారంభించారు. అక్కడ చాలా మంది కూడా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారు కూడా కొంతమంది బయటకు వచ్చేసారు. మరికొంతమంది వేగంగా రాలినట్టు ఎంప్లాయీస్ కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎందుకంటే చాలా మంది వర్కర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది బయటకు వచ్చారు, మరికొంతమంది రాలినట్టు పరిస్థితుల్లో వారికి గాయాలైనాయి. కాబట్టి అసలు ఫైర్ ఎందుకు అక్కడ వచ్చింది దానిపైన కూడా పూర్తిసారి పోలీసు అధికారులు దానిపైన దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎందుకు మంటలు వ్యాపించారు యాజమాన్యంతో పాటుగా అక్కడ పనిచేస్తున్న ఎవరైతే
ప్రస్తుతం ఫైర్ జరిగినప్పుడు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు మంటలు వ్యాపించాయి, షార్ట్ సర్క్యూట్ కారణమా, లేకపోతే మిషన్ అంటే కార్ల తయారీ జరుగుతూ ఉంది కాబట్టి షోరూమ్ అక్కడ ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో ఎక్కడి నుంచి ఆ మంటలు వ్యాపించాయన్న దానిపైన కూడా, ఎందుకు ఈ సంఘటన జరిగిందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ వివరాలు సేకరించినటువంటి పనులు పడ్డారు. మొత్తం మీద భారీ నష్టం వాటిల్లిందని చెప్పి యాజమాన్యం చెప్తోంది. ఎందుకంటే కార్లతో పాటుగా సామాగ్రి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ షోరూమ్. ఈ క్రమంలో కూడా అన్ని కూడా మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో కూడా లక్షల్లో లేదా కోట్లలో కూడా నష్టం వాటినటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మరోవైపు ఆ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. కేవలం చిన్న గాయాలతో కొంతమంది ఎంప్లాయీస్ బయటపడిన పరిస్థితి. అయితే మంటలు ఎందుకు వ్యాపించాయి, వ్యాపించడం గల కారణాలు ఏంటనే విషయంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక తమిళనాడులోని కాంచీపురంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. శ్రీపెరంబూరులోని హుండై కార్ల షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో కార్లు సామాగ్రి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రంగంలోకి 15 ఫైర్ ఇంజన్లు దిగాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని కంపెనీ యాజమాన్యం అయితే చెప్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తతోటి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నప్పటికీ కూడా ఆ లొకేషన్ లో చోటు చేసుకున్నటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా పలు అనుమానాలు అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత విషయాన్ని వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.